ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనము జాగ్రత్తగా విందాం. ఎలీషాను గురించి ఎలీషా చేసిన కార్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. ప్రియులారా, ఏలియా శిష్యుడుగా ఉండి ఏలియా ఆరోహణమైన తర్వాత ఆ పరిచర్యను జరిగిస్తున్నటువంటి వాడు ఎలీషా. ప్రభు రాకడ వచ్చేంత వరకు ఒకరికి ఒకరం పరిచర్యను కొనసాగించడానికి తర్ఫీదు పొందాల. ఎక్కడి నుంచి ప్రారంభం చేసినాడు తర్ఫీదు ఎలీషా అంటే, ఏలియా ఆ చేయి కడుక్కుంటే నీళ్లు పోసే దగ్గర నుంచి పరిచర్య ప్రారంభం చేసినాడు. మన పరిచర్యలు కూడా ప్రభుకు మహిమకరంగా ఉండేటట్లుగా ఇప్పటి నుంచే సంఘంలో తర్ఫీదులు పొందాలి. సంఘాన్ని గూర్చిన ఆసక్తి మనకు ఉండాలి ఎక్కువగా. సంఘాన్ని గూర్చిన ఆసక్తి, అరే మా వాళ్ళకేం లేదే, ఇక్కడ ఏం లేదే, అవసరం ఉన్న చోట మనం పనిచేసేటువంటి వారుగా ఉండాలి. అవసరం ఉన్న చోట మనం పని చేయగలిగితే ప్రభుకు మహిమకరంగా వాడబడతాం. కాబట్టి ప్రియులారా, ఎలీషా ఒక మంచి శిష్యుడు. ఎలీషా మరి మొట్టమొదట ఆయన చేసిన కార్యం మనము చదివితే అర్థమవుతాయి. నీళ్లను 2 పాయలుగా మరి చేసి ఉన్నాడు. తర్వాత ఆ పట్టణము రమ్యంగా ఉంది కానీ నీళ్లు మంచివి కావన్నప్పుడు ఆ నీళ్లు తాగడానికి వీలుగా రుచికరంగా ప్రభు కృపను బట్టి చేయగలిగినటువంటి వాడు. ఇలాగున మనం చూస్తే ఒక విధవరాలు, శిష్యులలో ఒకని భార్య విధవరాలై ఉన్నది. ఆమె అప్పుల్లో కూరుకుపోయి ఉండగా ఆమె ఏం చేయాలో అది చేయించి ఆమె ప్రభు కొరకు జీవించులాగున బలపరిచినటువంటి వాడు ఎలీషా. ఏలియా పరిచర్య బాహాటంగా ఉంది. ఎలీషా పరిచర్య లోపల కనపడతా ఉంది. మన ప్రభు పరిచర్య బాహాటంగా కనపడింది. 33 సంవత్సరాలు పనిచేసి మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమైనాడు. తర్వాత ఎవరు చేస్తున్నారు పరిచర్య? పరిశుద్ధాత్మదేవుడు. ఎట్లా చేస్తా ఉన్నాడు? కంటికి కనబడా కాదండి. ఎలీషా వలె మనలో ఉండి ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు. అందుకని నయమాను వచ్చినప్పుడు, కుష్ఠరోగి అయినటువంటి నయమాను వచ్చినప్పుడు ఎలీషా బయటకు వచ్చినాడా? బయటికి రాలేదు. నువ్వు పోయి యోర్దాన్లో 7 మార్లు మునగమని చెప్పు. ఆయనకు చాలా కోపం వచ్చేసింది. ఏమయ్యా, నేను ఇంత ఇదిగా ఆర్భాటంగా వస్తే, ఒక సైన్యాధిపతిని, మీరందరినీ జయించిన వాణ్ణి నేను వస్తే నన్ను ఈ విధంగా బయటికి రాకోకుండా ఆయన ఇట్లా చేస్తాడా అని రోషం కలిగిపోయినాడు. తర్వాత ఒకరు చెప్పిన మాట విని, అదేం పెద్ద గొప్ప కార్యమయ్యా, ఆయన ఏం చెప్పినాడు? ఆ నీళ్ళల్లో మునగమని చెప్పినాడు కదా 7 మార్లు. నీళ్ళల్లో మునిగి 7 మార్లు ఏమైనాడు? స్వస్థపరచబడ్డాడు. ఇలాగున రాజులు సైతం మోయాబీలు వారి మీదకి దండెత్తి వస్తే, అయా మీరు ఇక్కడ లోయల్లో తవ్వండి, ఇవన్నీ మీరు చదవండి, మనకంత టైం లేదు. అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆలోచనలు పొందేటువంటి వారు. పొందేవాడు. యోహాను సువార్తలో రాయబడింది, పరిశుద్ధాత్మను గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆయన మిమ్మను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన మిమ్మను సర్వసత్యంలోనికి. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఈ రోజు వరకు మనందరి జీవితాల్లో కొనసాగుతూ ఉన్నారండి. ప్రియులారా, పరిశుద్ధాత్మ పరిచర్యను బట్టే ఈరోజు నీవు నేను మనమందరం ఇక్కడ కూర్చోగలిగినాం. ఆయన నడిపించుటను బట్టే, ఆయన అవకాశాన్ని ఇచ్చుటను బట్టే
నిజమే, ప్రతి కార్యం కూడా ఆయన ఇవ్వడం ద్వారానే. కాబట్టి ఆ పరిచర్యను మనము ఘనపరిచేటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి ప్రభువు ఏలియా పరిచర్య మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉండగా, ఎలీషా పరిచర్య మన ప్రభు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళను ఆయన దగ్గర అనేక మందికి ఆలోచనలు చెప్పేటువంటి వాడు. ఏమండి, అనేక మంది, ఇవన్నీ మీకు చదివితే మొదటి అధ్యాయం నుంచి చదివితే మీకు సులభంగా అర్థమవుతుంది. ఆలోచనలు చెప్పేటువంటి వాడు. ఇతరులు సైతం ఆయన దగ్గరకు వచ్చి ఆలోచనలు పొందేటువంటి వారు. వారిని ఎలీషా వారి ద్వారానే కార్యాలు చేయించి వారిని స్థిరపరిచేటువంటి వాడు ఎలీషా. పరిశుద్ధాత్మ దేవుడు బలహీనులమైన మనలను బలపరిచి మన ద్వారా కార్యాలు చేయించేటువంటి వాడు. తిమోతికి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కా, బలహీనుడు కావద్దు, నువ్వు బలవంతుడు కా, బలపరిచేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఎలీషా పరిచర్య పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక సంఘటన చూస్తాం మనం. ఇది మంచి పాఠం మనకి ఈ రోజున ఎంతమంది విన్నారు ఈ పాఠాన్ని, ఈ వాక్యాన్ని ఇంతకు మునుపు? ఇక్కడే కాకుండా ఇంకా వేరే వేరే చోట ఎక్కడ విన్నారు? ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా విని ఉంటే మీకు ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది అన్నమాట. ఏమండి, మంచిది. మరొకసారి వినడానికి ప్రభు కృప చూపుతున్నందుకై ప్రభుకు స్తోత్రాలు. మంచిది. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో, చాలు చూడండి, బయట వాళ్ళందరూ ఎలీషా దగ్గరికి వచ్చి ఆలోచన పొందుతున్నారు. ప్రభువా, అప్పుల వాళ్ళు నా కొడుకులు తీసుకోవడానికి ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయాలా? ఆలోచనలు అడిగేటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు? శిష్యులు. ఆయనకు ఆలోచన అడగటం లేదు, ఆలోచన అడుగుతున్నారా? చూడండి ఏమంటున్నారు శిష్యులు. మొదటి వచనం, ఎలీషా యుద్ధకు వచ్చి, ఇక్కడ నాకు డిఫరెంట్ చెప్పండి. విన్నారు కదా, డిఫరెంట్ చెప్పు. ఇదిగో మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. ఏం డిఫరెంట్? ఏం కనపడతా ఉంది? ఏలినవాడా అని పిలవటం లేదు. చూడు, ప్రభు అని పిలుస్తున్నారు వాళ్ళు. ఏమంటున్నారు? ఇదిగో. చూడండి, అనేకమైన ఆలోచనలను ఎరిగినటువంటి వాడు ఎలీషా. వీళ్ళు ఎలీషాకే ఆలోచన చెప్పడానికి పూనుకుంటున్నారు. అవునండి, సంఘ పెద్దలు చెప్పినట్లుగా మనం వినడానికి ఇష్టపడలే. మనమే సంఘ పెద్దలకు ఆలోచనలు చెప్పడానికి పూనుకుంటున్నాం. ఇదిగో, సంబోధన ఏమీ లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళల్లో ఏదో డిఫరెంట్ ఉంది. ఇదిగో, నీ యొద్ద మాకున్న స్థలము ఎట్లుందంట? ఇరుకుగా ఉంది. ఎవరికి ఇరుకుగా ఉంది అంటే అర్థం ఏంటంటే, ఒక 100 మంది శిష్యులుంటే ఒక 50 మంది ఏమవుతున్నారు అనుకుంటున్నాం. లేదా అవునా కదా, కొంతమంది అడ్జస్ట్ కాలేకపోతున్నారు, ఇరుకుగా ఉంది. అంకులో ఎవరిని చూసి అరుస్తున్నాడు? ఇరుకు. కానీ ప్రభు పాఠాలు నేర్పించే స్థలం ఏది? విశాల మార్గమా, ఇరుకు మార్గమా? ఇరుకు మార్గమే పాఠాలు నేర్పించే స్థలం. ఇరుకు ఉంటే ఉపయోగాలు ఏంటి? విశాలత ఉంటే ఉపయోగాలు ఏంటి? ఊరికే టూకీగా ఆలోచన చేసుకుందాం. ఇరుగ్గా ఉన్నాం అనుకోండి, మనం అందరము ఒకరికి ప్రేమ ఉంటుంది, ఒకరికి ఒకరు ఎట్లా సర్దుకోవాలో అర్థమవుతుంది, ఒకరికి ఒకరు ఎట్లా సహాయం చేసుకోవాలో. ఇరుకు సర్దుకోకుంటే వీలు కాదు. మంచి పాఠాలు నేర్చుకోవచ్చు
తర్వాత ఇరుకుగా ఉంటే కొన్ని చోట్ల మనము ఏం చేస్తాం, క్యూలో వెళ్ళవలసి వస్తుంది. అవునా కదా? క్యూలో వెళ్ళవలసి వస్తుంది. ఇరుకు మార్గం పెట్టింటారు. ఎందుకు ఇరుకు మార్గం అది? ఇంకా బాగా చెప్పండి. క్రమం పాటించడానికి. నీవు ఇష్టం లేకుండా దాంట్లోకి వస్తే ఇంక లైన్లో పోల్సిందే. క్రమం పాటించాలా. ఒకరికి ఒకరు తొందరపడటానికి వీల్లేదు. అవునా కదా? ఇరుకు ఇరుకు ఉంటే ఎవరికి పేచీలు ఉండవు. ఆ క్యూ సిస్టంలో ఎవరికైనా పేచీలు ఉంటాయా? నేను ముందు వచ్చినా నువ్వు ముందు వచ్చినా ఉంటాయా? ఇరుకు మార్గం ద్వారా ప్రభు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. అందుకనే ప్రభునందు పిల్లరా, ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. ఇరుకు ద్వారంన ప్రవేశించండి. వెడల్పు మార్గం ఆడిపోతుందంట. వెడల్పు మార్గం నాశనానికి పోతుంది. స్వేచ్ఛ ఉంటుంది. ఏమండి? స్వేచ్ఛ చాలా ఉంటుంది. కీర్తనాకారుడు 3వ కీర్తనలు ఏమంటారు అంటే, ఇరుకులో విశాలత కలుగజేసినటువంటి దేవుడవు నువ్వు. ఎక్కడ విశాలత కలిగిస్తాడంట? ఇరుకులో. ఏమండి? కొన్నిసార్లు సంఘ నియమాలు కొందరు విశ్వాసులకు ఇరుకుగా ఉంటాయి. వాళ్ళకి ఇష్టంగా ఉండవు. ఏమి మమ్మల్ని టార్గెట్ చేస్తా ఉన్నాడు? మిమ్మల్ని టార్గెట్ చేసేవారు మీకు లేకపోతే మీరు దుర్బీజులే కానీ దేవునికి కుమారులు కాదు. మిమ్మల్ని టార్గెట్ చేసేవారు ఎవరో లేకపోతే మీ ఆత్మలు క్షేమం పొందవండి. అయ్యా చర్చిలో పోతే ఇట్లా కదలకూడదు, అట్లా కదలకూడదు, నుసలకూడదు. ఇరుకు వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు మమ్మల్ని. ఏమండి? మన ప్రభు నేర్పించే పాఠం స్థలం ఏదరా అంటే ఇరుకే. ఇరుక్కుపోయిన వాళ్ళ గురించి మాట్లాడటంలే. ఇరుక్కుపోయినోడు పోయింటాడు అంతే. ఇంకా ఇరుకు మార్గము. ఇదిగో స్థలము మాకు ఇరుకుగా ఉంది, ఏం చేయాలా? మేమేం చేస్తాం? ఎలీషా అని అడిగినారా? ఏం చేస్తున్నారు చెప్పండి, మీరే చదివి చెప్పండి. ఈ పొద్దు నేనే వింటా వాక్యం. చెప్పండి, ఏం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు? చదువురా. మేము యోర్దాన్ నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకున్నామని మనవి చేయగా, ఏమి వాళ్ళు చెప్పేది? వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? అది ఎలీషాకు వచ్చిన ఆలోచన కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు ఇరుకుగా ఉంది, మేము యోర్దానికి పోయి ఒక మాన్ కొట్టుకొని మేము వేరే చోట కట్టుకుంటాం అంటే వాళ్ళు ఇక్కడ ఏం కాలేకపోతున్నారు? సామెతల గ్రంథము 18వ అధ్యాయం చదవండి. మొదటి వచనం. వేరుండ గోరువాడు అంటే వాడు ఏం కావాలనుకుంటున్నాడు? వేరుండ గోరు. ఎందుకు? ఇంట్లో స్వేచ్ఛ లేదు కదా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఏం చేసినాడు? స్వేచ్ఛ లేదు వాడికి. ఏం నుసలడానికి కదలడానికి వెళ్ళా. తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోయి ఏం చేసినాడు వాడు? స్వేచ్ఛగా జీవించినాడు. వేరుండ గోరువాడు ఇరుకులో ఉండడానికి ఇష్టపడడం వానికి. చూడండి, ముందు కాలము ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. చాలా ఇరుకు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ఇరుకులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు. అందరు అడ్జస్ట్ అయ్యేటువంటి వాళ్ళు. ఎట్లా ఏం జరుగుతున్నదో ఎవరికైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరున్న ఇంట్లో కూడా సరిగా పొసగకపోతా ఉన్నారు. ఎందుకంటే అంత విశాలత ఉంది ఇద్దరికి, కానీ వాళ్ళిద్దరు సరిగా లేకుండా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ విశాలతలో ప్రోత్సహించేటువంటి వారు ఉన్నారు.
ప్రోత్సహించేవారు ఉండరు. ఈ ఉమ్మడి కుటుంబాల మాదిరి కనపడితే వాళ్ళ అనుభవాలతో మనల్ని ఏం చేస్తూ ఉంటారు, ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే ఇవి చెప్పడానికి అంత సమయం కాదు. ఇప్పుడు ఏమి అందరికి ఏం కావాలో చెప్పు, మాకు సపరేట్గా బెడ్రూమ్లు ఉండాలా. ఒకప్పుడు కానీ అప్పుడు కుటుంబాలు జరగలేదా? చెప్పండి, అప్పుడు కుటుంబాలు జరగలేదా? ఇంతకంటే ఆశీర్వాదకరంగా జరిగాయి. ఏమండి అంటే దీని అర్థం ఏమిరా అంటే పిల్లరా, అవన్నీ లోక సంబంధమైన ఉదాహరణలు. మన స్థానిక సంఘంలో మనం ఒకరికి ఒకరు అడ్జస్ట్ కావడం లేకుండా పోతున్నాం. అవునండి, పెద్దలకే తిరగబడుతున్న వారుగా ఉన్నాం. మాకు స్థలము నీ యొద్ద, మాకు స్థలం ఇరుకుగా ఉంది. ఇరుకు ఎవరున్నబ్బా, ఇంకా మిమ్మల్ని ఎవరు ఏమనుకోకుండా ఏమీ చేయకోకుండా మీరు వస్తున్నారు పోతున్నారు. ఇప్పుడు ఒక హోటల్కి పోతాం, మనము 3 గంటలకు పోతాం తినడానికి, వాళ్ళు ఏమన్నా అంటారా? ఎందుకన్నారు? ఈడికి వస్తే 3 గంటలకు ఏమంటాం చెప్పాలా? చెప్పండి. ఏమయ్యా నీకేం టైం లేదా, ఏం పాడలేదా, ఏమి ఇట్లా వస్తావు, ఇది క్రమమేనా అంటాం. నువ్వు హోటల్కి పోతే ఆడ అనేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఏమండి, అది ఇల్లు కాదండి, ఇది దేవుని ఇల్లు. ఈడ క్రమం నేర్చుకునేటువంటి వారుగా ఉండాలి. ఇరుకులో మనకు దేవుడు విశాలత కలగజేస్తాడు. ఎట్లా మనము లోకంలో ప్రభు కొరకు జీవించాలో నేర్పిస్తాడు. అందరూ వచ్చి ఎలీషా దగ్గర మేలు పొందుతున్నారు. సొంత వాళ్ళు శిష్యులు ఏం చేస్తున్నారు? మనమందరం ఎవరమో సహోదరులం, ఒకరికి ఒకరి మీద ఇప్పటి వరకు ఏం లేదు. చెప్పాలా మీరు? నాకు అందించండి. ఏం లేదు అంటే ఎక్కడున్నాము? ఇరుకులో ఉన్నామా లేదా? ఇరుగ్గా ఉంది, ప్రేమ లేక. కానీ ప్రభు ఎందుకు ఇరుకు పెట్టినాడు? మీరు ఆ ప్రేమను కలిగి ఉండేలాగున. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నట్ట, ప్రభు నాకు ప్రార్థించడం నేర్పించు నాయనా అని. వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రభు ఏం చేసినట్ట, మంచి పెద్ద విరోధం తెచ్చిపెట్టినాడంట వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడు ఈయనేం ప్రార్థన చేసినాడంట తెలిసిన? ఏమని చేసినాడంట, ప్రభా ఏమి ఇంత పెద్ద శత్రువును నా దగ్గర తెచ్చిపెట్టినావే, ఇదేం న్యాయం ప్రభు అని అడుగుతున్నాడంట. ఎందుకు పెట్టినాడు ఆడ ఆయనను? నువ్వు ప్రేమించడం నేర్పించని ప్రార్థన చేసినావు కదా, అందుకని ఆయనను పెట్టినాడు. అవునా? ఈయనేం చేస్తున్నాడు? ఊరికే ప్రార్థన చేసే వాళ్ళమే మనము, ఏం చేసేవాళ్ళం కాదు. ప్రాక్టికల్గా లేం మనం. ప్రభునందు పిల్లరా, ఆ శిష్యుల్లాగా మనం కూడా శిష్యులమే, మనం కూడా ఉంటున్నాం ఆ విధంగానే. మాకు ఇరుకుగా ఉంది. ఏమా రండమ్మా మందిరానికి, చాలా దూరంగా ఉంది. మీరు చెప్పేటువంటి కారణాలు అన్నీ తెలుసును, అన్నీ రికార్డెడ్గా ఉంటాయి. మీరు అనుకుంటుంటారు, ఏమనుకుంటుంటారు తెలుసిన? ఇవన్నీ ఎందుకంటే మత్తయి సువార్తలో రాయబడింది, మీరు పలికే వ్యర్థమైన మాట గురించి ఏం చెప్పాలంట? మీరు అనుకోవచ్చును, మీరు చెప్పినట్టు నేను మర్చిపోతా, కానీ ఆడేముంటాయి? లెక్క. అవునండి ప్రియులారా, ఇక్కడ పాఠం నేర్చుకుందాం. సరే, నీ యొద్ద మేము యోర్దానుకు వెళ్ళి తలా ఒక రాన్ నరుక్కొని మేము ఇంకో చోట కట్టుకుంటాం. అవునండి ప్రియులారా, దైవ సేవకుల మాటకు మనం లోబడుతున్నామా? దైవ సేవకులకు మనం ఆలోచన చెప్పేవారు, మనము విషయాలు తెలియపరుస్తున్నటువంటి వారుగా ఉన్నామా? పత్రికలన్నీ వ్రాయబడ్డాయండి పౌలు ద్వారా. ఎట్లా రాయబడ్డాయి? ఎవరో ఒకరు వెళ్ళి అక్కడున్న సంఘ పరిస్థితులు చెప్పడం ద్వారా వాళ్లకు పత్రికలు వ్రాయబడ్డాయండి. ఇదిగో అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అని అన్ని పత్రికలు వ్రాయబడ్డాయి. ఎవరో ఒకరు తెలియపరిచేటువంటి వారు, సంఘం క్షేమం కోరేటువంటి వారు. మనం ఇక్కడ వీలు కాదు, ఇంకొక సంఘానికి వెళ్దాం, ఇంకొక చర్చికి పోదాం. ఏమండి, ఇది ఆలోచన చేయండి. తర్వాత
అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏం చేశాడంట? వెళ్ళండి. వెళ్ళండి. ఇప్పుడు మీరు అంటారు, మీరు పోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేమేం చెప్తాం? మీరు రాకూడదని నిర్ణయించుకున్నప్పుడు మేమేం చేస్తాం? చెప్పండి. అందుకని అట్లటోళ్ళకు ప్రభు ఏం చెప్తున్నాడంటే, యూదా ఇస్కరియోతు ఏం చెప్పినాడు? నువ్వు త్వరగా వెళ్ళి నువ్వు చేయాల్సిందేదో అది చేసుకో, మళ్ళా నీకు టైం దొరకదు. నువ్వు త్వరగా వెళ్ళి. వాడు ఎప్పుడు వెళ్ళినాడు? ఇంకా పగల కోసం కూడా వెయిట్ చేయలేవాడు. వాడేం చేసినాడు? రాత్రికే. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ప్రభు నేను వెళ్తాను అంటే ఆయన అడ్డగించేవాడు కాదు, ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. ఒకడు వచ్చి బోధకుడా నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలా? ఇది 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 చేయాలా? నీకు ఒకటి తక్కువగా ఉంది అన్నీ. వాడు ముఖం చిన్నపుచ్చుకొని తన ఆస్తిని అమ్మలేక వాడు ఏం చేసినాడు? ప్రభు ఏం చేసినాడు? వద్దురానైనా రా రా కొంచెం కూర్చో, ఇంకొక రకంగా చెప్తానులే వాక్యం, రా అన్నాడా? ఎవరిని ఆయన బలవంతం చేసినటువంటి వాడు కాదండి. మీరు 12 గంటలకు వస్తా ఉన్నారు దేవుని సన్నిధికి, ఆయన ఏమన్నా వద్దంటున్నాడా? చెప్పండి. గతకాలమందు వారి వారి మార్గముల యందు వారు నడవడానికి ఆయన అనుమతి చూసి చూడనట్లుగా ఉన్నాడు, అంతేనా? ఇప్పుడు మారు మనస్సు పొందాలా? ఈరోజు శిష్యులుగా మనం మారు మనస్సు పొందుదాం. చూడడానికి శిష్యులుగా ఉన్నాం, కానీ ఏం లేని వాళ్ళుగా చూడండి. ఇదిగో ఎంత భయంకరమైన మాట. ఇదిగో అయా ఏలినవాడు అంటున్నారా? ఇదిగో సంబోధన లేదు. అవునండి, పెద్దల్ని ఎందుకు గౌరవించాలి? సంఘంలో ప్రభువును గౌరవించడానికి ప్రభువు పెట్టిన ఒక మంచి సానుకూలత మీకు. పెద్దలను గౌరవిస్తున్నామంటే అర్థం ఏంటో అసలు? ప్రభువును నేను గణపరుస్తున్నానని. అదొక సాక్ష్యం అండి. భర్తను ప్రేమిస్తూ ఉంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే దానికి ఇది నీ సాక్ష్యం అండి. భార్యను ప్రేమిస్తున్నాను అంటే ఏమండి, భర్తకు లోబడమంటే నేను ప్రభువుకు లోబడినాను దానికి ఇది సాక్ష్యం. భార్యను ప్రేమించడము అంటే అర్థం ఏమిరా అంటే, దేవుడు నేను యోగ్యుని కాకపోయినా నన్ను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను పొందుతున్న నేను ఇదిగో నా ప్రేమను నీ పట్ల భార్య పట్ల కనపరుస్తున్నానని సాక్ష్యం చెప్పుకోవడమే. ప్రతి దానిలో మనకు మేలుందండి. వారు వెళ్ళండి అని చెప్తున్నాడు. రేపు నుంచి మీ మందిరానికి రాను ఆయన ఏం చెప్తాడు? చెప్పండి, ఏం చెప్తాడు? అవునా కదా? బలవంతం చేయడు. ఇరుకున్నది అంటే దేవునికి స్తోత్రం అండి. ఇరుకున్నదంటే దేవునికి స్తోత్రం. అయ్యా నీ మాటలు మాకు కష్టంగా ఉన్నాయి, మీ సంఘంలో ప్రేమే లేదు, దేవునికి స్తోత్రం. మీకు ఇరుగ్గా ఉంది, ప్రభువు పాఠం నేర్పించుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేసినారంటే యోర్దానుకు వెళ్ళారు. కానీ ఒకడు ఏం చేసినాడు చూద్దాం, చదవండి. ఒకడు దయచేసి ఎంతమంది శిష్యులు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఎవరైనా కోరుకున్నారా ఆయన రావాలని? ఎవరు కోరుకోవడంలే. ఎందుకు? వాళ్ళకేం కావాలా? అంకుల్ మాతో పాటు ఉంటే తలకాయ పప్ప, అంకుల్ నువ్వు ఇంట్లో ఉండు, మేము ఎన్ని పనులు కావాలంటే అన్ని పనులు చేస్తాం. మేము ఇక్కడ ఎన్ని పనులు కావాలంటే మేము అన్ని పనులు చేస్తాం. నువ్వు ఇంట్లో ఉండు అంకుల్, నీకు ఆరోగ్యం బాగాలేదులే, నీకు తలకాయ తిరుగుతుంది, నువ్వు ఇంట్లోనే ఉండు అంటే నాకు పోల్చుకొని మీకు అర్థమయ్యేలాగా చెప్పి, నేను అంతటి వాడిని కాదు, దయతో ప్రభు నన్ను క్షమించాలా. కాబట్టి ప్రియులారా, ఒకడేం చేసినాడంటే, అయ్యా చూడండి ఏమంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నీ దాసులు, మేమెవరమో నీకు చెప్పేంత వాళ్ళం కాము, మేము నీ దాసులమయ్యా. ఒకడు మిగిలిన 50 మంది ఉన్నారు అనుకోండి,
49 అడగటంలే, ఒక్కడే ఒకడు, అయా నీ దాసులము, మాతో కూడా రావయ్యా, క్షేమం ఎరిగినటువంటి వాడు. అయా నువ్వు లేకపోతే మాకు క్షేమం లేదనుకున్న వాడు ప్రభు. కాబట్టి వెంటనే ఎలీషా ఏమంటున్నాడు? ఏం మీరంతా నిద్రపోతున్నట్లుంది, నాకు చెప్పడానికి కష్టమవుతుంది. నేనైతే ఏం చేస్తుంటుంది తెలిసినాడా? నేనైతే ఏం చేస్తాంటని చెప్పు. ఇప్పుడు వేణు నన్ను బైబిల్ స్కూల్ ఆడ ఉన్నప్పుడు రాన్నా నువ్వు రాన్నా అంటే నేనేమంటే పోవేను, నువ్వు పిలుస్తానా నన్ను? వాళ్ళందరూ పిలుస్తానారా? వాళ్ళు పిలిస్తే నేను వస్తా అనేవాడిని. నేను అదే మాట అనేవాడిని. 50 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడే పిలుస్తాడు, 49 మందికి ఇష్టం లేదు, నేను ఎందుకు రావాలేవేనో, నేను రానులే. ఎంత తగ్గించుకున్నాడు ఎలీషా. వాళ్ళ క్షేమం కోసం ఎంత ప్రేమిస్తా ఉన్నాడు. నేనైతే అదే మాట అంటాడు, ఏమని? 49 మంది పిలవలేదు, నువ్వు ఒక్కడు పిలిస్తే బాగలేలే, నువ్వు ఉండు. నేను అట్లే అంటే అడుగు వేణు, మీ మధ్యలో సాక్ష్యంగానే ఉన్నాడు. అసలు ఆయన మీదనే నాకు కోపం వస్తా ఉండే. ఏంది వాళ్ళందరూ పిలిచకపోతే ఈయనేంది నన్ను పట్టుకొని బలవంతంగా చేస్తాడే? ఇక్కడ కనపడుతున్నాడు ఆ వేణు. అవునండి ప్రియులారా, ఏం చేస్తున్నాడు ఆయన? నేనైతే 49 మంది పిల్లలే, నేను రాను. ఏమా వాళ్ళ అవసరమా, నా అవసరమా? నాకేం అవసరం, వెళ్ళండి. మీకు ఇల్లు కావాలనుకున్నారు పోండి, మీరు ఏం కావాలనుకున్నారు వెళ్ళండి అని అంటేవాడిని. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? నశించినదా ఒక్క పాపి కొరకై. ఎవరి కొరకు? ఒక్క పాపి కొరకు. 100 మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే ఒక్క పాపి కొరకు ఆయన పరమును వీడి భూలోకానికి వచ్చినాడండి. ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత కృప. ఒక్కడు, అయా నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలయ్యా. ప్రార్థన ఆలకించేవాడు ఆయన, మన ప్రభు. మన ప్రభు ఎవరు? ప్రార్థన ఆలకించేటువంటి వాడు. నీ దాసులమైన మేము. ఎవరు మేము? నీ దాసుల్ని. నీ దాసుడయ్యా. మనము దాసులంగా ఉంటున్నామా? మన ప్రభువు కూడా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనమే స్వరూపంలో ఉన్నాము. సంఘానికి ఏదో ఒకటి మేలు చేసినాడు అనుకోండి, ఏం చేస్తా అంటాము? కాదు నా నోరు వైపు చూస్తుంటారు, ఇంకా మా గురించి ఆయన ఎత్తలేదే, ఏమి ఇంకా ఎత్తలేదే. ఏమండి అంటే మన స్వరూపం ఏం స్వరూపము? ప్రభు ఏమో దాసుని స్వరూపము, నీవేమో ఆయనకు అధికారి మాదిరిగా. ఏం నా గురించి ఇంకా చెప్పలేదే. మళ్ళా ఆయన ఏం చేస్తాడు? ఇంకా మూతి ముడుచుకొని ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మేము నీ దాసులము. మన ప్రభు కూడా దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చినాడు. దాసుడు అంటే ఏం తెలుసునా? స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఎవరినంటే వాళ్ళు కూలి రా అంటారా? ఎవరినంటారు? పనిచేసే వాళ్ళు. నీకెట్లా తెలుసు? వాళ్ళకు ఒక బిల్ల ఉంటుంది, వాళ్ళ వస్త్రం వేరుగా ఉండాలా. ఒక చిన్న పాప పిలుస్తుంది, అంత పాప పిలుస్తుంది, కూలి పేరు పెట్టి పిలుస్తుంది కదా, ఏమంటది? కూలి రా అంటే ఆయన ఏం చేస్తాడు? ఏం నన్ను కూలి అని పిలుస్తావు అంటాడా? అంత వయసులో అంత పెద్దోడైనా ఆ చిన్న పిల్ల చెప్పిన మాటకు ఆయన లోపడుతున్నాడు. ఇదిగో నువ్వు బ్యాగ్ ఎత్తుకో. ఆయనైనా డబ్బులకు కూలి. మన ప్రభు మనకు సేవ చేయడానికి ఆయన దాసుడు. నువ్వు ఏ సమయంలో పిలిచినా ఆ స్వరూపమే దాసుని స్వరూపం అండి. నీ దాసులమైన నీవు మాతో కూడా రా. ఈ ప్రార్థన చేస్తున్నామా? నీవు నిర్ణయించుకొని ప్రార్థన చేస్తున్నావా? మేము ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నాం ప్రభా, మేము ఇల్లు కట్టుకోవాలా, నువ్వు మాకు హెల్ప్ చేయి. ఇదా? ప్లాట్ కొనుక్కోక మునిపే ప్రభా నా జీవితం ఇది నాయనా, నన్ను కనికరించి నీ చిత్తానుసారంగా నడిపించని మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? ప్రార్థనలో దీనత్వం లేని వాళ్ళుగా ఉన్నాం. ఎవరైనా ఒక ఉదాహరణ చెప్పండి, ప్రార్థనలో దీనత్వం లేని ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో చెప్పండి.
ఆ, ఒక ధనవంతుడు ఏమండి ఆయన ఏం చేసినాడు? మందిరానికి వెళ్ళి నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను, ఉపవాసం ఉంటున్నాను, ఏమండి దశం భాగం ఇస్తున్నాను, ఇదో ఈ పనికిరాని సుంకర్లాగా నేను లేకుండా ఉన్నందుకు నీకు దేవా స్తోత్రం. ఇదేం ప్రార్థన? దీనమైన దీన మనస్సు కలిగిన ప్రార్థన చెప్పండి. మీరు ప్రార్థన చేస్తున్నారు, నిజంగా దీన మనస్సు కలిగిన వారు అయిన ప్రార్థన ఉందా? మీరు దీనులుగా ప్రవర్తించకపోతే దీనమైన ప్రార్థన మీరు చేయలేరండి. ఎప్పుడైతే ఎవరైతే జాగ్రత్తగా గమనించండి, దీనులుగా ఎవరు దేవుని సన్నిధిలో విని పని చేస్తూ ఉంటారో వాళ్ళు ఏ ప్రార్థన చేయగలుగుతారు? దీనమైన ప్రార్థన చేయి. ఈడ గర్వాంధులుగా కనబడుతూ ఇంట్లోకి వెళ్ళి ఏం ప్రార్థన చేయలేరు? నువ్వెంతన్నా ప్రయత్నం చేయి, ఆ దీనమైన ప్రార్థన రాదండి. దీనమైన ప్రార్థన రాదు. రావడానికి నీవు ఆ సంఘ పెద్దలు చెప్పినట్లుగా దీనుడుగా ఉంటున్నావా? నీవు దీనుడుగా ప్రవర్తించుకోకుండా దీన మనస్సుతో నువ్వు ప్రార్థన చేయలేవు. అవునండి, మన ప్రవర్తన ఎంత ప్రాముఖ్యమో గమనించాలి. ఆవిడ ఎట్లా అంటున్నాడు? అయ్యా నీ దాసులమైన నీవు మాతో కూడా రావయ్యా. ఒక్కడి ప్రార్థన కొరకై ఎలీషా ఏం చేస్తున్నాడు? ఓ, రాజులు వస్తున్నారు ఆయన దగ్గరికి, ఎన్నెన్నో జరగబోయే కార్యాలు చెప్తున్నాడు. ఏ మాత్రము తన్ను తాను తగ్గించుకొని ఆయన వెంట వెళ్ళడానికి నేను మీతో కూడా, ఆ మాట నేటికి జరుగుతుందండి. ఆయన ఇదిగో యుగాయుగములు నేను మీతో కూడా ఉన్నాను, సదాకాలం మీతో కూడా ఉన్నాడండి. ఆయన మనతో కూడా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా వెళ్ళారండి. తర్వాత వారితో కూడా పోయారు. ఉమ్, వారు యోర్దానును వచ్చి రాణులు నరుకుచుండిరి. ఒకడు దూలం నడుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యా నా ఏలినవాడా, అది ఎడవ తెచ్చినదని మొర్ర పెట్టెను. చాలు, ఇప్పుడేమంటున్నాడు? ఏలినవాడా. అప్పుడేమనలేదు, ఇప్పుడేమంటున్నాడు? గొడ్డలు ఊడిపోయింది, ఊడిపోతుంది, అయ్యో నా ఏలినవాడా. వా, నా ఏదో కొంచెం కష్టం జరిగిన వెంటనే ఆయన దైవత్వం గుర్తుకొస్తాను. కష్టం కలిగితేనే ప్రభువా ప్రభువా ప్రభువా. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు అంటే వాళ్ళు ఎప్పుడు పిలుస్తున్నారు ప్రభువా ప్రభు అని? అంతే. అయ్యో నా ఏలినవాడా, ఇంతవరకు ఆ మాట అనలేదండి. నా గొడ్డలి ఊడిపోయింది, నీళ్ళల్లో పడిపోయింది. అవునండి, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న గొడ్డల కోసం అంత మొరపెట్టాల్సిన అవసరమే ఉంది? మీకు ఆశ్చర్యం ఎంత? ఇప్పటికి ఎంత? 50 రూపాయలు 60 రూపాయలు పెడితే వస్తుంది అనుకుందాం. దానికోసం ఏమో అంత మొర పెడతా ఉన్నాడు. ఎందుకంటే అది ఏం ఎట్లా తెచ్చుకున్నారు వాళ్ళు? అరువు తెచ్చుకున్నారు వాళ్ళు. ఎందుకో తెలుసునా? ఇప్పుడు నువ్వు 50 మంది ఉన్నారు అనుకుందాం, మన ఇంట్లో 50 గుడ్డలు ఉంటాయి, 50 గొడ్డలు ఉంటాయా? ఎన్ని ఉంటాయి? ఉంటాయి, 1 2 ఉంటాయి. మరి వాళ్ళందరూ ఏం చేసి ఉంటారు? అందరూ అరువు తెచ్చుకున్నారు కదా. అప్పు కాదు, అప్పు వేరే, అరువు వేరే. కొంచెం వాడుకొని ఇస్తాం. ఇప్పుడు ఏదైతే సప్లైలో అరువు తెచ్చుకుంటాం, సప్లైర్స్ లో వాళ్ళు వస్తారు, దానికి కావాల్సిన డబ్బు మనం ఇవ్వాల. ఒకవేళ వచ్చి 2 3 ప్లేట్లు పోతే మనం ఏం చేయాలా? ఆ ప్లేట్లకు డబ్బులు కట్టియాల. ఇది అరువు అంటే. ఎందుకు అరువు తెచ్చుకున్నారు వాళ్ళు? మొదటి రాజుల గ్రంథము అది
సారీ, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం నుంచి. 233 హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మరవాళ్ళు లేకుండా చేసి ఏం చేశానంట? కమ్మరవాళ్ళు అంటే కమ్మరోళ్ళు అంటే ఎవరు? ఈ ఇవన్నీ చేసేవాళ్ళను. ఫిలిస్తీన్లు ఏం చేశారంట? కంసాలి వారు. వాళ్లకు ఆయుధాలు లేకోకుండా, మళ్ళీ ఇంకొకసారి చదివాను, హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందరేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి, అందుకనే యుద్ధంలో సౌలు దగ్గర, యోనాతాను దగ్గర కత్తి తప్ప ఎవరి దగ్గర లేదు. కారణం ఏంటి? అస్సలు వాళ్ళు కమ్మరోళ్ళే లేకుండా చేస్తారు. ఎందుకంటే కమ్మరోళ్ళు ఉంటే వీళ్ళు అన్ని ఆయుధాలు తయారు చేసుకుంటారు అని చెప్పేసి ఏం చేసినారు? ఏం లేకుండా చేశారు. మరి వాళ్ళ దగ్గర ఏమున్నాయి? చదువు. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను, పారలను, కొడ్డండ్రను పదును చేయించుటకాయ ఫిలిష్తీయుల దగ్గరకు పోవాల్సి వచ్చే మళ్ళా వాళ్ళ దగ్గరికే పోల్సి. చూడండి, మళ్ళా ఇంకా చదువు. అయితే నక్కులకును పారలకును 3 ముండ్లు గల కొంగులకును వడ్లకును ముడుకోలు కర్రలు సరిసేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి వద్ద ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటి? ఆకురాళ్ళే, అంతే. వాళ్ళు కమ్మర వాళ్ళు లేకుండా చేసినారు. వీళ్ళకి ఏమైనా కావాలంటే ఎక్కడికి పోవాలా? ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి పోవాలా. ఊరికే మనం ఆలోచన చేసుకుందాం, అది నిజమో కాకపోవచ్చును. ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గర తెచ్చుకుంటారు అరువు? ఏమండి? అందుకే అంత భయపడినాడేమో అండి. ఎందుకంటే వీళ్ళకు వేరే గొడ్డలు ఇచ్చేకి వీళ్ళ దగ్గర లేదు. అర్థమవుతుందా? వాడేమంటాడు? నాకు అదే గొడ్డలు కావాలంటాడు. నీతో పేచి పెట్టుకోవాలా నేను? ఏమంటాడు వాడు? నాకు అదే కావాలా అంటాడు. భయపడిపోయినాడు. అయ్యో నా ఏలినవాడా, వాడు డబ్బులు అడిగితే నేను ఇవ్వగలుగుతానేమో. వాడు ఏం చేస్తున్నాడు? అది అరువు తెచ్చిందయ్యా, వేరే దాన్ని ఒప్పుకునేవాడు కాదయ్యా. ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి ఏమి? అవునండి, ఇప్పుడు ఇలారా మన జీవితాల్లో మనం కూడా ఆదాము నందు అందరినీ మనము ఆ మహిమను పోగొట్టుకున్నటువంటి వారమై మనం కూడా పోగొట్టుకున్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి పోగొట్టుకున్నాం. ఆదాము పోగొట్టుకున్నాడు, మనమందరం ఆయన ద్వారా పోగొట్టుకున్నాం. అదే మహిమ తిరిగి రావడానికి ఎంత సంతోషం ఉంటుందండి, ఎంత సంతోషం ఉంటుంది. అయ్యో నా ఏలినవాడా, నా గొడ్డలి నీళ్ళలో ఊడిపోయింది. యోర్దాను యెహోషువ గ్రంథంలో రాయబడింది. కోతకాలం ముందు పొర్లి పారుతూ ఉంటుందంట, మిగిలిన దినాల్లో ఎండిపోయి ఉంటుంది. అంటే అది ఏ కాలమై ఉండాలా? పొర్లి పాడుతూ ఉంటుందంట, ఒకటి దిగే కూడా ఉండదు. అందుకని అయ్యో నా ఏలినవాడా మళ్ళా మొర్ర పెడతా ఉన్నాడు. పోయిందయ్యా, నాది గొడ్డలి పోయింది. ఒకవేళ వాడికి ఇష్టమైతే నన్ను దాసునిగా పట్టుకపోతాడేమో వాడు. ఆ గొడ్డలి నిమిత్తం పనికిరాని ఆ గొడ్డలి కోసం నీకు ప్రయోజకుడనని నేను ఎక్కడికి పోలా. అందుకనే గలతీయులకు రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? ఇంతకు మునుపు మీరు పాపమునకు దాసులై ఉంటిరి. దేనికి? పనికిరాని దానికి, గొడ్డలి లాంటి దానికి మనం ఏమైనామంట. కానీ ఈ రోజు వరకు దేవునికి దాసులు కావడానికి ఇష్టపడడం లేదు మనం. వింటున్నారా మీరు జాగ్రత్తగా? దేవునికి దాసులు కావడానికి ఇష్టపడడంలే, పాపానికి మాత్రం పుట్టుకతోనే మనం దాసులై ఉంటిరి. అయ్యో నా ఏలినవాడా, అది అరువు తెచ్చిందయ్యా. వాడు అదే కావాలంటాడయ్యా. ఏది పోయిందో అదే కావాలయ్యా. మనం కూడా ఒకవేళ ఈ విధంగా మనం అన్వయించుకోవచ్చునని నేను ప్రభునందు భావిస్తున్నాను. కాబట్టి
మనమందరము ఆదామునందు పోగొట్టుకున్నటువంటి వారమే. అయితే ఎలీషా వాళ్ళకు పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. ఏం నేర్పించాలనుకుంటున్నాడు? చూడండి, ఈ పాఠం ముగించిన తర్వాత వాళ్ళు మళ్ళా ఆ గొడ్డలు తీసుకుపోయి ఇల్లు కట్టుకున్నారని రాయబడిందా? వాళ్ళు మళ్ళా పోయి ఆ ఇల్లు కట్టుకున్నారు తిరిగాని. అంటే ఏం పాఠం నేర్పించాలనుకున్నాడు? ఇరుకైనా కరుకైనా నువ్వు ఇరుకు మార్గంలోనే ఉంటే నీకు క్షేమం. వాళ్ళు పాఠం నేర్చుకున్నారండి. ఇంకా కట్టడానికి పూనుకోలేదు. ఇంకా అయ్యో, నీ ఆలోచన ఎంత గొప్ప ఆలోచన! ఆయనకు ఆలోచన చెప్పి ముందుగా పొందదగిన వాడెవడు? వింటున్నారా? మనము ఆయనకు ఆలోచన చెప్పేవారుగా ఉండకూడదు. తల్లి అయినటువంటి మరియా, అయ్యా వాళ్ళకు ద్రాక్షారసం అయిపోయింది. ప్రభు ఏమన్నాడు? మనము పాఠాలు నేర్చుకునేవారుగా ఉండాలి. ఏమిగా ఉండకూడదు? ఆలోచనలు చెప్పేవారుగా ఉండకూడదు. అట్లా కాదు, ఇట్లా చేయి. ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది మందిరంలో. పెద్దలు ఆలోచన చేస్తారు, నిర్ణయం చేసుకుంటారు. మిమ్మల్ని అందరినీ చెప్పమనం అనుకోండి ఏం చేద్దామని. ఏం చేస్తారు మీరు? 10 మందిలో కనపడిన పాము సావదని ఆ పరిష్కారం అవుతుందా ఆ కార్యము? అందుకనే అండి దేవుడు సంఘంలో పెద్దల్ని ఇచ్చినాడు. ఒకవేళ అది మీకు ఇష్టం కాకపోయిండవచ్చును, దాంట్లో ప్రభు తన నడిపింపును అనుగ్రహిస్తున్నాడు. పెద్దల మాటకు లోబడాలి. వాళ్ళకేం పండ్లే పాటలే, పొద్దున్నలో వచ్చి కూర్చొని మమ్మల్ని 10 గంటలకు రా అంటారు. ఇంట్లో పిల్లలు చేయాలా, వాళ్ళకు స్నానాలు చేయాలా, బట్టలు పెట్టుకోవాలా, అన్నం పెట్టాలా, అందరినీ పంపేయాలా. వీళ్ళకేమైనా తెలుసా అనేటోళ్ళు లేరా? చెప్పండి. ఎంతో మందిని మనము స్థానిక సంఘంలో పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఎవరమైనా అయ్యో అని మొరపెడుతున్నామా? మొరపెట్టే వారుగా ఉన్నామా? చెప్పండి. ఈ ఎవరు పోతే నాకేంలే అనుకునే వాళ్ళంగానే మనం. సరే, ఎలీషా ఏం చేసిన? టైం అయిపోయింది, చూద్దాం. ఇప్పుడేమంటున్నాడు? ఆ దైవజనుడు ఏమండి? ప్రవక్త అనిలే. ఏమండి? ప్రవక్త అన్నాడా? అనలే. ఎవరంట ఆయన? తిమోతి గురించి రాస్తున్నాడు. దైవజనుడా. ఇది ఎవరినల్లా? ఎలీషాన్ అనే మాట ఇప్పుడు ఎవరినంటున్నారు? క్రొత్త నిబంధనలు ఎవరిన? అర్థమవుతుందా? క్రొత్త నిబంధనలు ఎవరినంటున్నారు? ఎంత డిఫరెంట్ ఏమైనా ఉందా ప్రభునందు? అక్కడ ఆ దైవజనుడి మాట ఇక్కడ ఏమంటున్నాడు? దైవజనుడా. ఎక్కడ? తిమోతిలో. అవునండి పిల్లరా, అది అందరికీ. మనం కూడా దైవజనులంగా ఉండాలి. మనం కూడా ఎలీషాలాగా ఉండాలి. మనం కూడా అనేకులకు మేలు చేసేవారుగా ఉండాలి. ఓహో, మీకు మీరుగా పోతారా? మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి, మంచిదైతేలే. నాకు చెప్పకుండా పోయినారు కాబట్టి మీకేం జరిగింది? తగిన శాస్తి జరిగింది. ఎందుకు జరిగింది? నాకు చెప్పుకోకుండా పోయినారు. ముందే ఆలోచన దైవ సేవకుడితో పంచుకుని ఉంటే. దైవ సేవకులు నిర్లక్ష్యం చేయకండి. కొంతమంది ఏం చేస్తారంటే వందనాలు పెట్టుకోరు ఒకరికొకరు. దైవ సేవకుని మాట లెక్క చేయరు. ఇప్పుడు ఆ దైవజనుడు అది ఎక్కడ పడినదని ప్రభువా నేను ఇక్కడ పడిపోతున్నాను, ఆ స్థలం చూపించండి. క్రొత్త నిబంధనలో రాయబడింది స్థలమీయుడి. ఏమని రాయబడింది? స్థలమీయండి, చోటు ఇవ్వండి. ఇంకా చాలా తలంపులు ఉన్నాయి. కానీ ప్రభునందు పిల్లరా, మనం నీవు ఎక్కడ స్థిరంగా ఉండకపోతున్నావో ఆ స్థలం చెప్పు. ఎవరు జోక్యం చేసుకుంటారు? తప్పక చేసుకుంటారండి. ఎలీషా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఛాయ మాత్రమే. నిజం ఎక్కడుంది? ప్రభులో ఉంది. ఆయన మనలనే చనిపోయిన వారిని, పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారిని ఆయన మనల్ని బ్రతికించినటువంటి వాడు. ఆడ గొడ్డలి పైనకి వచ్చింది, అది ఏమి
నీవు పాపముల చేత అపరాధముల చేత చచ్చితే ఆయన మళ్ళీ ఏం చేసినాడు? ఆయన ప్రాణం పెట్టి మనలను బ్రతికించినాడు. ఇంత గొప్ప మేలండి. మనం కూడా నీవు నీ నీ జీవితం అట్లే ఉంది, కానీ ఆయన మరణించి నిన్ను బ్రతికించి ఎట్లున్నదని అట్లే ఉన్నావండి. అయితే ఒకప్పుడు మునిగిపోయిన దానివి, ఇప్పుడు తేలియాడదానివి. ఒకప్పుడు నువ్వెవరు? మునిగిపోయిన వాడివి, ఇప్పుడు అది చూడండి. ఆ సంఘటన ద్వారా క్రొత్త నిబంధనలో మన ప్రభువు చేసిన రియాలిటీ వాస్తవాన్ని మనం చూద్దాం. సరే, ఎలీషా ఏం చేస్తున్నాడు? ఒక కొమ్మ నరికినాడు, ఆ నీళ్ళలోకి వేసినాడండి. ఒక కొమ్మ నరికి ఏమైంది? గొడ్డలి పైకి వచ్చింది. కొమ్మ ఏమైంది? ఒకవేళ ఆ కొమ్మ నీళ్ళల్లో తేలియాడే కొమ్మ ఉండొచ్చును. నీళ్ళల్లో తేలియాడవలసినటువంటి కొమ్మ మీరు కంప్లీట్ చేయండి. మునిగింది. మునిగి ఉండాల్సినటువంటి ఆ గొడ్డలి తేలియాడుతా ఉంది. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాన్ని మనము ఛాయగా చూస్తున్నామండి. మనం ఛాయగా చూస్తున్నాం. చూడండి, కొమ్మ నరకబడి, అందుకనే ప్రభు అంటున్నాడు, పచ్చి మానుకే మీరు ఇలాగన చేస్తే అని కదా. కొమ్మ నరకబడి నీళ్ళలో వేగా సమస్యకు పరిష్కారం అండి. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా గొడ్డలు పైనకి వస్తుందా? నీవు, నేను, మనము ఎన్నటిన్నటికినే పాపం నుండి విడుదల పొందనల్లని వారం, శాశ్వతమైన శిక్షను భరించాల్సిన వారం. అయితే 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీళ్ళలో ఆ అడుగున తుప్పు పట్టిన స్థితిలో ఉన్నటువంటి మన కొరకు, కుళ్ళిపోయే మన కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి, ఆయన ద్వారా మనమందరము క్రీస్తునందు మనమందరము, మనకి అది గొప్పగా ఉంది చెప్పండి. గొడ్డలి గురించి ఆలోచన చేస్తున్నాం. గొడ్డలి లేచిందంట, ఎంత అద్భుతం. దేని గురించి ఆలోచన చేయడం లేదు? అరే, నన్నే లేపినాడు. అవునా? అంటే శిష్యులు వాళ్ళు ఎందుకు పరిచర్య చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఆ పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఎలీషా. అయ్యా, మనం మన సొంత పరిచర్యలు కాదయ్యా, మనమందరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వారి పరిచర్య కొరకై మనం ఇక్కడ పరిచర్య చేస్తున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక చూసుకొని ముగిద్దాం. 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై దూతలందరూ, ప్రవక్తలందరూ. ఎందుకంటే పైన 1వ అధ్యాయంలో చూడండి, పూర్వకాలముల యందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన, మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే అర్థమేమి? ఈ ప్రవక్తలందరూ ఎవరు? ఎందుకోసం వచ్చినారంట? రక్షణ అన్న స్వాస్థ్యము పొందబోయే వారికి వీరు పరిచారము చేయడానికై పంపబడిన ఆత్మలు. అంటే ఆ శిష్యులందరూ కూడా ఎవరంట? మన ప్రభు అయిన యేసు క్రీస్తును చూపించేటువంటి వారుగా, మనకు చూపించేవారుగా ఉండడానికి వాళ్ళ ఆత్మలు. అందుకనే వాళ్ళు ఏమంటే, మీరు శిష్యులు, ఇది కాదయ్యా మన పర్మనెంట్ జీవితము. మనమందరం ఎవరి కోసం పరిచర్య చేస్తున్నాం? రాబోయే క్రీస్తు కొరకు మనం పరిచర్య చేస్తున్నాం. ఆయన చేసే కార్యాన్ని మనం చూపించడానికి పరిచర్య చేస్తున్నాం. అర్థం చేసుకుంటున్నారా? అర్థమవుతుందమ్మా? రాబోయే క్రీస్తును కనుపరచడానికి మనం ఈడ పరిచర్య చేస్తున్నాం. ఈ నీళ్లు గొప్ప గొడ్డలు రావడం నన్ను కాదు మీరు చూడాల్సింది. ఎవరిని చూడాలా? ప్రభువుని చూడాలా. ఇది ఇది శిష్యరికం అండి. ఈ శిష్యరికంలో మనం ఉన్నామా? తేలి ఆడవలసిన పాపములు, మరణమే ఎరుగనటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
పాపం లేనటువంటి వాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, అతి పరిశుద్ధుడు, ఆయన ఉన్నతుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఎప్పటికీ మరణించకూడని వాడు, ఆ కొమ్మలాగా తేలియాడవలసినటువంటి వాడు మన ప్రభు మన కొరకు చనిపోయినాడు. ఏమండి, ఎప్పటికీ నీళ్ళ ఆ స్థితిలోనే ఉండవలసినటువంటి మనము గొడ్డలి వలె తేలియాడినామండి. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసిన ప్రవక్త? ప్రభు చిత్తమైతే మళ్ళా ధ్యానం చేద్దాంలేండి. ఏమంటున్నాడు ఇప్పుడు? నీవు చేయి చాచి అదేం చేస్తాంది? నీవు చేయి చాచి నీ జీవితాన్ని నువ్వు పట్టుకోవాలని. అదే గొడ్డలే, మార్పు లేదు. ఇప్పుడు ఏం మార్పు లేదండి, మార్పు లేదు. వాళ్ళు ఇల్లు కట్టడం మానేసినారు. ప్రభువును చూపించడానికి వాళ్ళు ఈరోజు బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి మనం ప్రభువును కనపరిచేటట్టుగా మన జీవితాలు ఉండాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూపించేవారుగా. అయ్యా, ఒకప్పుడు నేను పాపిగా ఉన్నాను, ఇదిగో ఇప్పుడు ప్రభు కృపను బట్టి నీతిమంతునిగా జీవిస్తున్నాను. కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసా? పుట్టుకతోనే పరిశుద్ధుల మాదిరి ప్రవర్తిస్తూ ఉంటారు. మేము పాపులమే కాదని చెప్పేదానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మన లోకానికి మన పాప జీవితం తెలియాలా, ప్రభువుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధ జీవితం తెలియాలండి. జాగ్రత్త పడదాం, పాఠం నేర్చుకుందాం, సంఘ పెద్దలకు లోపడదాం, సంఘ పెద్దల మాటలకు లోపడదాం. దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఇది ఆశీర్వాదాలకు మూలం. తలకాయ మీద బైబిల్ పెడితే ఆశీర్వాదం రాదండి, తలకాయ కింద బైబిల్ పెట్టుకుంటే ఆశీర్వాదం రాదండి. దేవుని పిల్లలకు లోబడటమే ఆశీర్వాదం. దేవుడు ఈ మాట మన కొరకై దీవించును గాక. మన మధ్యలో ఉన్న సహోదరుడు వేణు వచ్చి ప్రార్థన చేసి ముగించేస్తాడు. ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభునామమున మీకు అందరికీ వందనాలు. వాక్యం చెప్పిన అన్నకి మనందరి తరపున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, అత్యంత కృపగలిగిన దేవ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన నామనకై స్తోత్రములైన ఈ మా ప్రభుత్వంలో ఉదయకాల సమయంలో తండ్రి నాయన నీ మందిర ఆవరణంలో మమ్మల్ని అందరూ సమకూర్చి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతార్పణలు నీకు చెల్లించడానికి మాకు అనుగ్రహించిన నీ కృప కొరకై స్తోత్రములు నాయన. తిరిగి నీ దాసును నిలవబెట్టి తండ్రి మా ప్రభువా, రాజుల గ్రంథంలో నుంచి దైవజనుడైనటువంటి ఎలీషా చేసినటువంటి ఆ కార్యాన్ని మా గమనంలోకి తీసుకొచ్చారు తండ్రి. ఇది నాయన ఛాయగా చూపించినటువంటి క్రీస్తు మా పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా మా తండ్రి మేము నిత్య జీవానికి వారసులమైనామని, ఎన్నటెన్నటికి మా తండ్రి నాయన మేము మా తండ్రి ఆ మరణములో నుంచి, ఆ మరణ ఛాయలో నుంచి లేలేనటువంటి వారి మమ్మల్ని నా తండ్రి క్రీస్తు ద్వారా మమ్మల్ని మా తండ్రి పైకి లేపి నాయన మా తండ్రి నీతో కూడా పరలోక పట్టణంలో ఉండడానికి మమ్మల్ని మీతో కూడా కూర్చుంటబెట్టుకున్న ఈ గొప్ప మా తండ్రి నాయన మా తండ్రి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ఈ దాసుని ద్వారా మాకు తెలియచేసినందులకై నీకు స్తోత్రములు నాయన. మా ఎడల మీకున్నటువంటి ప్రేమ అపారమైనది తండ్రి. ఆ ప్రేమను ఈ రీతిగా క్రీస్తు యేసు ద్వారా మా ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి ఆ ప్రియుని ద్వారా మాకు నాయన మీరు తెలియచేసిన నీ మహాకృప కొరకై స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకొని వాక్య భయం కలిగి, వాక్య భద్రత కలిగి, వాక్యానికి లోబడి నాయన మా తండ్రి వాక్యంలో మా జీవితాలను క్రమం చేసుకొని మీకు ఇష్టలుగా ఉండేటట్టుకు మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందులకై నీకు స్తోత్రాలు తండ్రి. సంఘము నాయన ఈ రీతిగా వింటున్న వాక్యమును మా తండ్రి వారి హృదయమును అన్వయించుకొని వాక్య క్రమంలో జీవించడానికి నీ కృప దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి నాయన. రేపు వారంలో నిశ్చితమైన రాకడ ఆలస్యమైతే తండ్రి జరగవలసినటువంటి బాప్టిజం కార్యక్రమాన్ని తిరిగి నాయన ఆదివారం సోమవారం జరగవలసినటువంటి నాయన ఈ ఉద్యోగ కూడికలను మీరు దీవించి అందరూ సమయాన్ని అనుకూలం చేసుకొని, అనానుకూలమైన పరిస్థితులు అయినప్పటికీ నా తండ్రి వారందరూ అనుకూలం చేసుకుని సన్నిధికి వచ్చి నాయన నీ మాటలు విని మేలు పొందగలిగినట్లు
నాయన ప్రతి ఒక్కరిని మనల్ని మీరు ప్రేరేపించి మహిమ పొందమని, ఇంతవరకు మీరు చేసిన ఈ మేలు కార్యములన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు. వాక్యం చెప్పిన దాసుని, నా తండ్రి, దాసుని కుటుంబాన్ని బిడ్డలు దీవించండి. బలహీనం ఉన్న వారిని బలపరచమని, అనారోగ్యముతున్న వారికి ఆరోగ్యము దయచేయమని, మా తండ్రి ఆరాధ్య విషయంలో కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఇచ్చి నెమ్మది కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం, శక్తి, బలం బిడ్డకు దయచేయమని, ఇంకా బలహీనం అందరినీ మీరే బలపరిచి పరిపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయమని, నీ రాకడ ఆలస్యమైతే నీ చిత్తమైతే మరొక పర్యాంతమునైనా మేమందరము కలిసి నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించారని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మన విమోచకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంతటితో కూడికగా ముగింపు.